మార్చిలో వస్తున్నాయని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఏవైతే ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిందో ఎంతమంది యువత చదువుకొని సర్టిఫికేట్స్తో బయటకు వెళ్ళారు, కానీ ఎవరు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న జాబ్స్కి కానీ కెరియర్స్కి కానీ రీచ్ అవ్వలేకపోయారు. దానికి కారణం ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు బాగా చదువుకున్న స్టూడెంట్కి కూడాను పాస్ అయ్యి బయటకు వెళ్ళాడు, నార్మల్ పాస్ అయిన స్టూడెంట్ బయటకు వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత కష్టపడి చదివి కూడా సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ రాలేదు, నార్మల్గా పాస్ అయిన వాళ్ళకి జాబ్ రాలేదు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఓన్లీ మన ఎలా ఆలోచిస్తుంది, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మన పక్క రాష్ట్రం తీసుకుందాం, పక్కది తెలంగాణ చూసుకుంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఇప్పుడు మన ఏపీ చూసుకుంటే ఎన్నో స్కీమ్స్ పెడుతున్నారు. అఫ్ కోర్స్ అమ్మఒడి అని ఎన్నో పెడుతున్నారు. వాటి వల్ల ఏంటంటే అఫ్ కోర్స్ మనీ వస్తుంది, దానికి ఇంకా ఎక్కువ డబుల్ చేసి ట్యాక్స్ రూపంలో మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే తెలంగాణ వాళ్ళు అనేక రకమైన డిఫరెంట్ స్కీమ్స్ పెట్టినట్టు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి స్కీమ్స్ ఏమైనా డెవలప్మెంట్ పెడితే ఇప్పుడు ఎవరైతే యువత చదువుకొని బయటకు వెళ్తున్నారో వాళ్ళకి న్యూ జాబ్స్ ఆపర్చునిటీస్ అని వస్తాయి అన్నమాట. సో అలాంటి స్కీమ్స్ మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ చేస్తే మన ఏపీ కూడాను కొత్త రంగాలకి ఇంకా ప్లేస్మెంట్ అయినట్టు తయారవుతుంది అనమాట. సో నేనేమనుకుంటున్నాను అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అనేది యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి కొత్త స్కీమ్స్ని చేయడం. ఇప్పుడు మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూసుకోవచ్చు, దాన్ని ఇప్పుడు మనం ప్రైవేట్గా చేసేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రైవేట్ చేస్తే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ దాన్ని యూస్ చేసుకుంటుంది. ప్రైవేట్ చేస్తే మనకి కొంత మనీ వస్తుంది, కరెక్టే. కానీ అది మనం ఓన్గా రన్ చేసుకున్న మనీ ప్రాఫిట్ చేసుకుంటే మనకి ప్రాఫిటే కదా, అది ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు అని క్వశ్చన్ కూడా ఇప్పుడు చాలా మందిలో ఉంది. అది ప్రైవేట్ చేస్తే మనకి లాభం ఏంటి? అఫ్కోర్స్ మనీ వస్తుంది, కానీ ఒక్కసారి ప్రైవేట్ అయిపోతే వాళ్ళు కూడా నేవో స్కీమ్స్ చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే అది మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు దాన్ని యూజ్ చేసుకోకూడదు? అలాగే ఇంకెన్నో స్కీమ్స్ కావచ్చు. ఇప్పుడు సీపోర్ట్ విశాఖపట్నంలో మొన్నే మనం చూసాం, తగలబడిపోయింది, అది ఒకటి వేరే అవుతుంది. అలాగే మన క్యాపిటల్కి ఇప్పుడు వైజాగ్ని పెడతామని అనుకుంటున్నారు, అమరావతి తీసి, దానికి కూడా ఎన్నో నిరసనలు జరిగాయి, మనం చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడాను ఎలా అంటే ఇప్పుడు యువత కూడాను ఫస్ట్ పాలిటిక్స్ అంటే మనం నార్మల్గా ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, పాలిటిక్స్ అంటే ఓకే కరప్షన్ అని అలాంటివి ఆలోచిస్తారు. కానీ ఎందుకని యూత్ కూడాను పాలిటిక్స్లోకి రాకూడదు, వాళ్ళు ఎందుకని ఇలాంటి మైండ్ సెట్లో యూజ్ చేయకూడదు? ఇప్పుడు యూత్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్నో రకమైన ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే అది యూత్ పవర్ అంటే అంత ఇది. మన ఇండియాలో చూసుకోవచ్చు, మన యూత్ చాలా ఉంది, మనకి అది మెయిన్ పవర్ అనమాట. దాన్ని ఎందుకు మనం యూజ్ చేసుకోకూడదు? యూత్కి ఎందుకు మన ఛాన్సెస్ ఇవ్వకూడదు? అలా ఛాన్సెస్ ఇస్తే మనం ఇంకా స్టిల్ ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాం, కానీ డెవలప్డ్ కంట్రీగా మనం ఎక్కడ ఒక లైన్ కూడా వినలేదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు 2023లో ఎన్నో జరిగాయి, ఒలింపిక్స్ నుంచి చంద్రయాన్ వరకు ఎన్నో మనం చూసుకున్నాం. కానీ ఇంకా కూడాను ఎక్కడో ఒక్క దగ్గర చిన్న పర్సెంట్ ఎక్కడో ఒక దగ్గర లో ఉంటున్నాం. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చూసుకుంటే మన నార్త్ సైడ్ నుంచి యువతకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వాటికి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ సౌత్కి వస్తాడికి ఎందుకు అలా అవడం లేదు? బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇటువైపు వాళ్ళు యూత్కి అన్ని ఛాన్సెస్ రావట్లేదు, అది మెయిన్. సో ఈసారి మేమేమనుకుంటున్నామంటే కరెక్ట్గా మంచి అతన్ని ఎలక్షన్స్లో గెలిపించి, అలాగే యూత్కి కూడా కొత్త స్కీమ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి జాబ్స్కి ఇప్పించి మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే ఛాన్సెస్ రాకపోవడం ఒకటి. ఇంకా అంటే వాళ్ళు అప్లై చేయడానికైనా ఉండాలి కదా జాబ్స్. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెంచేస్తున్నారు. మరి యూత్ ఇప్పుడు కొత్తగా బయటికి సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది? కరెక్టే కదా, రావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ అందులో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఏజ్ పెంచేశారు, ఇంకా జాబింగ్ టైం పెంచేశారు. మరి ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు టైం దొరుకుతుంది? అందుకే కదా వాళ్ళు ఎంత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా టీ స్టాల్స్ పెట్టుకున్నారు, పానీపూరి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఛాన్సెస్ దొరకట్లేదు, ల్యాక్ ఆఫ్ ఛాన్సెస్. సో దాని మీద ఫోకస్ చేయాలి, కొత్త స్ట్రీమ్స్, కొత్త కంపెనీస్ కానీ ఏవైనా దాని మీద ఇన్వెస్ట్మెంట్మెంట్స్ చేస్తే యూత్కి కూడా ఛాన్స్ దొరుకుతుంది, వాళ్ళు కూడా డెవలప్మెంట్ వైపు ఆలోచిస్తారు. సో అది మెయిన్. బికాజ్ ఆయన ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారు అనుకుంటున్నామంటే పీపుల్ని ఇప్పుడు పేద ప్రజల్ని ఎలాగా ఇచ్చేయాలని దాని మీద ఫోకస్ చేస్తారు. ఆ ఫోకస్ చేసింది ఏంటో ఏదైనా కొత్త ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా కట్టించుంటే దాని మీద యూత్ కూడా బయటకు వచ్చి దాని మీద ఇంకా యూజ్ చేసుకుని ఇచ్చేసుకుని
వాళ్ళు. సో మేమేమనుకుంటున్నామంటే అలాగా కొత్త కొత్త స్కీమ్స్ మీద యూత్ మీద ఫోకస్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుందని వెనకబడి ఉంది, అది కన్ఫర్మ్ అందరికీ తెలుసు. ఉద్యోగాలు తీసారండి, అది 1,80,000 2 లక్షలు తీసారనుకున్నాం, అప్రాక్సిమేట్లీ 2 lakhs తీసారనుకున్నాం. ఉపాధి కల్పించారు, బాగానే ఉంది. అంటే ఆ ఉపాధి కూడా మామూలు ఉపాధి కాదు, అంటే ఇంకో గవర్నమెంట్ తీసేస్తారు అనేది కాదు, అది రాజ్యాంగ పరంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంది, ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి అది పెర్మనెంట్ జాబే. కానీ అవి అక్కడి వరకు బాగానే ఉంటుంది, అది గ్రామ స్వరాజ్య తీసుకొచ్చారు కాబట్టి దానికి అవసరం అనుగుణంగా చేస్తారు. ఆ తీసిన పోస్టుల్లో వర్క్ అనేది లేదు, 15 రకాల పోస్టులు 16 రకాల పోస్టులు తీస్తున్నారు. అందులో పనిచేసే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. అంటే కొన్ని ఆస్పెక్ట్లు ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి ఎప్పుడో వాళ్ళ పని ఉంటుంది, వాళ్ళ పని ఎప్పుడో ఉంటుంది అంటే 4 రోజులు అది ఖాళీగా ఉంటాడు. సో అంటే అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని పోస్టులు వేస్ట్ అనిపిస్తుంది అనమాట, కొన్ని పోస్టులు బాగానే ఉన్నాయి. మరి అటువంటిప్పుడు అయితే ఉపాధి కల్పించారు అనుకున్నంత వరకే అది ఒక్కటే కనబడుతుంది. గవర్నమెంట్కి 2 లక్షలు తీసాము, వాలంటీర్ వ్యవస్థ ఒక 10,000 ఎంతమంది తీసాము, అది ఒక్కటి కనబడుతుంది. ఆ గవర్నమెంట్ కనబడుతుంది అంటే అవే బేస్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అయితే రానున్న రోజుల్లో వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది కదా, ఎవరు కూడా ఇది కాదు, ఒకసారి ఇది ఫస్ట్ టైం కాబట్టి మొదటగా ప్రతిపాదించింది ఎవరైనా కూడా కొద్దిగా దినిగా ఉంటుంది కాబట్టి అది రానున్న రోజుల్లో వీళ్ళు క్రమేపీ అభివృద్ధి చెందిస్తారేమో అని వెయిట్ చేయాలి. అది కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే, అవకాశం లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఏమవుతుంది, వీడు అప్పు చేసి ఏం చేసి ఎలా చేసుకుని ఒకంతవరకు ఒక ట్రాక్ తీసుకొచ్చాడు 50%. ఇప్పుడు ఇంకొకటి వస్తాడు, వీడు ఆ అప్పు తీర్చాలి, మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ 2 అవ్వాలి, అది 2 ఇంపాసిబుల్. అందుకే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకున్న కష్టాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఉండవలసిన కష్టాలు ఉంటాయి, ప్రభుత్వానికి రావాల్సిన ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకే ఉన్న గవర్నమెంట్ని ఒక ఛాన్స్ ఇస్తూ, అంటే వాళ్ళకి 2 పర్యాయం ఇవ్వడం వలన, నా ఉద్దేశం అది ఒపీనియన్, ఇవ్వడం వలన ఇప్పుడు ఉన్న ల్యాబ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతారేమో. మాకు టైం చాలలేదు అనుకోండా. పార్టీలకు అతీతంగా యువత ఏం కోరుకుంటుంది, పార్టీలకు అతీతంగా యువత ఏం కోరుకుంటాం, బాగా మాకు ఉద్యోగాలు రావాలి, అది ఏ గవర్నమెంట్ తీస్తుందో అదే మాకు మంచి గవర్నమెంట్ అని ఉద్దేశంతో ఉంటారు. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్కి ఇచ్చే సీన్ తక్కువ ఉంది, ఎందుకంటే కొన్ని వాళ్ళు ఏవో 1 లక్షలో ఆ 2 లక్షల పోస్టులు చూపిస్తున్నారు, మిగతావన్నీ కూడా 4 సంవత్సరాలు అయిపోయింది తీయలేదు, అలా డ్రాగన్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులు కూడా అలాగే ఉన్నాయి, ఇప్పటికి ఒక డిఎస్సి కూడా వేయలేదు, దానివల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి వీళ్ళు కొత్త రకంగా ఏంటంటే ఆశిస్తారు, పక్క స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే అవి కేవలం ఉద్యోగాలు ఇస్తారని కల్పితం దీని మీదే, అంటే వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు లీకులు అయినాయి, అదేదో రద్దులైనాయి కాబట్టి మరి సరైన గవర్నమెంట్ కాదు కాబట్టి మార్చదమనే ఉద్దేశంతో యువత ముందుకు వచ్చింది పక్క గవర్నమెంట్లో, పక్క రాష్ట్రంలో. సో ఇది కూడా ఒక ఆస్తి ఎదురు చూస్తున్నారు, మార్చదమా అనే ఆలోచనతో ఉన్నారు. అమలు అవ్వలేదు, అది కరెక్ట్, అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మరి స్టేట్మెంట్ అనేది ఇవ్వకూడదు, ఇచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ఉపాధి పరంగా ఏంటంటే నిరుద్యోగుల పట్ల మంచి భావం ఉందంటే వాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు సంవత్సరానికి ఒక 5 పోస్టులు, నెలకి 3 పోస్టులు చేస్తున్నా, 5 పోస్టులు చేస్తున్నా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుండాలి. రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అయితే కేవలం పత్రికా దీని వరకే వచ్చింది.